మన జూమ్ మొదలు పెట్టడానికి సోదరి మార్గరెట్ గారు సిద్ధంగా ఉన్నారు. తను డిసైడ్ చేస్తారు. మన కూడికను ప్రారంభించుకున్నాం. సమయమైంది. యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చినందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. మరి కూడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మల్లేశ్వరి సిస్టర్ ప్రార్థన చేస్తారు. సిస్టర్ ప్రార్థన చేసుకుందాము. ప్రభు నామమున చేరి వచ్చిన ప్రియ సోదరులందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, వందనములు స్తోత్రములు. ప్రభా మహోన్నతుడు ఒక తండ్రి, వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోపకారములు చేసిన ప్రభా వందనములు స్తోత్రములు తండ్రి. ఇంకా మా పట్ల మహోపకారములు చేయటానికి సిద్ధముగా ఉన్న ప్రభా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్తేరు ప్రేయర్ గ్రూప్ వారియర్స్ లో తండ్రి స్త్రీల కూడికి ఈ విధముగా జరుగుటకు మీ ప్రణాళిక చొప్పున ప్రభా కృప చూపించినందుకే హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన కెజియా సిస్టర్ని ప్రభా మరి ఎంతగానో మీరు సిద్ధపరిచి బలపరుచుకున్నారు, నడిపిస్తున్నారు. మీ పరిశుద్ధాత్మ సహాయం కొరకే, నడిపింపుకి, ఆదరణకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పైనుండి వచ్చి పవిత్రమైన జ్ఞానంతో నీ బిడ్డ హృదయం నింపి కృప చూపుతున్నారు. తోడుగా నాయన తండ్రి మార్గరెట్ సిస్టర్ని, అమృతవల్లి సిస్టర్ని, ఇంకా ఎంతో మంది ప్రియ సోదరుల్ని ఈ సహవాసానికి మరి ఐక్యపరిచినందుకు వందనములు స్తోత్రం. మాలాంటి వారిని కూడా కనికరించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా చేరి వచ్చిన నీ దీనదాసులందరికీ వారి కుటుంబములకు క్షేమము, భద్రత దయచేయండి, సహాయం చేయండి, కృప చూపించండి. ఈ మొదటి ప్రార్థన ఇలాగ చేయడానికి ప్రభా నీ బిడ్డలతో పాటు నన్ను కనికరించినందుకు వందనములు స్తోత్రములు. ఏ పాట దాన్ని నాయన కృప చూపించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన కూడిక మొదటి నుంచి చివరి వరకు ఈ యొక్క ప్రభా టెక్నాలజీ ప్రభా మరి జూమ్ లింకు ప్రభా మాకు ఇచ్చి మేము ముఖాముఖిగా దగ్గర కలుసుకోలేకపోయినా తండ్రి ఎంతో ఆశ్చర్యమైన రీతిగా, ఎంతో అద్భుతమైన రీతిగా ప్రభా నాయన మేము ఎంతో సంతోషించి, హృదయపూర్వకంగా సంతోషించి మిమ్మల్ని స్తుతించడానికి, వందనములు తెలుపుకోవటానికి ప్రభా పరిశుద్ధమైన మీ జీవవాక్కులు వినడానికి, మీ ఘనమైన నామమును కీర్తించడానికి ప్రభా అనేక అంశంలో ప్రార్థన చేయడానికి గొప్ప సహాయము మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాట పాడే బిడ్డను, ప్రార్థించే వారిని, ముఖ్యంగా వాక్యపరిచర్య చేసే బిడ్డను మీరు రెండంతల ఆత్మశక్తితో నింపండి. మీ స్వరమును మాకు వినిపించండి ప్రభా. దిద్దుబాటును, హెచ్చరికను, పురుకొలుపును మాకు దయచేయండి. వందనములు స్తోత్రములు ప్రభా. చివరి వరకు కృప చూపించమని మరొకసారి వేడుకుంటున్నాం. సరిహద్దులు విశాలపరచండి, మెట్టుగా దీవించండి. స్త్రీలమైన మాకు మరొకసారి మీ సన్నిధి భాగ్యమునిచ్చారు అయ్యా. మరియమ్మలాగా దగ్గర కూర్చుని మీ వాక్యం వినటానికి, అలాగే పరిచర్య విషయంలో మార్తలాగా ఉండటానికి కృప చూపించండి. వందనములు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని అందరినీ పరిశుద్ధమైన మీ పాదములుగా అప్పగించుకుంటూ ఇంకా రావలసిన బిడ్డలు త్వరగా మీ సన్నిధికి రాగల కృప దయచేయమని బహుకీర్తనీయుడైన, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, అధిక శక్తి సంపన్నుడు, ప్రార్థనలు ఆలకించి ఇంకా మా ప్రార్థనలకు నాయన జవాబు ఇవ్వడానికి మీరు ఎంతో ఇష్టపడుతున్నారు ప్రభా. సెలోపెహదు కుమార్తెలు మనవి చేసుకున్న రీతిగా దయచేయమని అడిగినప్పుడు వెంటనే ప్రభా నీకు యుక్తముగా తోచి సహాయం చేసావు ప్రభు. నీకు స్తోత్రములు, వందనములు. ఆ కుమార్తెలు కూడా మీ చిత్తానికి లోబడి జీవించారు వారి జీవిత కాలంలో ప్రభా. వందనములు స్తోత్రములు తండ్రి. అక్షాకు కూడా అడగాలనుకున్నది కానీ అడగకముందే తండ్రి నాయనా తండ్రి మొత్తం మీద 3 దీవెనలు ఇచ్చాడు ప్రభా. నాయన అంతకంటే గొప్ప దేవుడు తండ్రి, పరమ తండ్రివి నాయన. మమ్మల్ని కన్నావు ప్రభా. నీ పరిశుద్ధమైన ప్రాణమును ధారగా పోసి మమ్మల్ని కన్నావు. నీ పునరుద్ధాన మహిమను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా మా హృదయవాంఛలన్నీ కూడా ఎవరికి ఎటువంటి చెప్పుకోగలిగిన కొన్ని, చెప్పుకోలేని కొన్ని స్త్రీలమైన మాకు ప్రభా నాయన ఉన్న అవసరతలు, అక్కరలు మీకు తెలుసు కాబట్టి నాయన మీరు తప్పకుండా మా పట్ల కృప చూపించుదురని వేడుకుంటున్నాం.
వందనములు స్తోత్రములు తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. అయితే మీ ఉన్నతమైన పిలుపుకి తగిన రీతిగా మేము జీవించాలని ఎంతో ఆశతో పరిశుద్ధమైన మీరు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకు కూడా బహుబలము బహుధైర్యము ప్రాకారం ఎక్కి కేకలు వేసిన స్త్రీ వంటి సాహసమును మాకు దయచేయమని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా సంఘములను అభివృద్ధి చేయమని మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడు మహోపకారి అయిన అమూల్యమైన క్రీస్తు యేసు ప్రభు ఘనమైన నామం ద్వారా ప్రార్థించి స్తుతులు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు సిస్టర్. ప్రార్థన చేసిన సిస్టర్ మహేశ్వరికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మరి సారా శామ్యుల్ మనకు పాట పాడి వినిపిస్తారు. దేవునికి స్తోత్రం. పెద్దలైన కెజియా ఆంటీకి, అమృతవల్ల ఆంటీకి, మిగతా పెద్దలందరికీ, మరి చేరవచ్చిన ఎస్టర్ ప్రేయర్ వారియర్స్ లోని సహోదరులందరికీ దేవుని నామాన వందనాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాట పాడి మనం ప్రభువుని స్తుతిద్దాము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏనాడు వీడని నీ స్నేహ బంధము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. ప్రభు యేసు దైవం చిరకాల స్నేహమా, నీలో నిరీక్షణే బలమైనది. ప్రియమారు నీశ్వరం వినిపించు ఈ క్షణం, నీ జీవవాక్యమే వెలుగైనది. నీ సన్నిధానమే సంతోషగానమై, నీ నామ ధ్యానమే సియోను మార్గమై. భయపడను నేనికా, నీ ప్రేమ సాక్షిగా గానమై రాగమై అనుదినము నిన్నే ఆరాధింతును. కలకాలం నీలో ఆనందింతును. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. కొనియాడి పాడనా మనసార వేడనా, నీ ప్రేమ మాటలే విలువైనవి. బాటలో వెను వెంట తోడుగా, నాయందు నీ కృపా ఘనమైనది. నీతి సూర్యుడా, నీ ప్రేమ శాశ్వతం, నా జీవయాత్రలో నీవేగాశ్రయం. నీ పాద సేవై నాలోని ఆశగా, ప్రాణమా జీవమా
అనుదినము నిన్నే ఆరాధింతును కలకాలం నీలో ఆనందింతును నా యేసునాథ నీవే నా ప్రాణదాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగు చోటు నీవే యేసయ్యా నా దాగు చోటు నీవే యేసయ్యా నా జీవితాంతము నిన్నే స్తుతింతును నీ బ్రతుకు దినములు నిన్నే స్మరింతును పాడను నీ ప్రేమ గీతము ఏనాడు వీడని నీ స్నేహ బంధము నా యేసునాథ నీవే నా ప్రాణదాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగు చోటు నీవే యేసయ్యా నా దాగు చోటు నీవే యేసయ్యా దేవునికి స్తోత్రం ఈ అవకాశం ఇచ్చిన తేజ ఆంటీకి మిగతా సహోదరులందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను వందనాలమ్మా చక్కటి పాట పాడి వినిపించిన సారా సామ్యుల్కి వందనాలు చెల్లిస్తున్నాం వందనాలు ఆంటీ వందనాలమ్మా మనకి ఇప్పుడు మన ప్రమీల సిస్టర్ నెడదోవల్ సిస్టర్ మనకి వాక్యం అందిస్తారు ప్రమీల సిస్టర్ ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మంతుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి, నోటి మాట చేత సమస్తంలో సృష్టించిన గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. గాలి తుఫాను గద్దించిన దేవుడవు తండ్రి, సముద్రము పొల్లి రాకుండా ఇసుకను హద్దుగా ఏర్పాటు చేసిన దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆకాశ నక్షత్రము లెక్కించి పేరు పెట్టిన గొప్ప దేవుడవు, ఆకాశము జానతో కలవగలిగిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. అందరం బట్టి నీకు వందనాలు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఘనమైన మహారాజా, ఈ సాయంకాల సమయం అందు పరిశుద్ధులైన నీ ప్రియబిడ్డల చెంత నిష్ప్రయోజనమైన దాసురాలైన నన్ను కూడా చేర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏ పాటి దానను ప్రభా, ఏ జ్ఞానము ఏ యోగ్యత లేనటువంటి దానను ప్రభా, బైబిల్ యూనివర్సిటీ వంటి అనంతపూర్ అసెంబ్లీ, గాస్పెల్ అసెంబ్లీ వారి ముందు ప్రభా నేను ఏమాత్రము కూడా తగను. ఆయనను నిర్పించిన పిలుపు మేరకు ప్రభు నీ సన్నిధిలో భయముతో వణుకుతో మోకరని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేనే నీతో మాట్లాడి నోరు తెరుస్తాను కదా అన్న నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మెల్లరైన నీ స్వరాన్ని మాకు వినిపించవా, నీ నోట నా మాట నుంచి నా చేతిలో నేను కప్పుతానన్నావు కదా ప్రభువా. నాయనా, నీ తాకిడి నీ స్వరాన్ని మా మీద ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. నీ ముఖ కాంతిని ఈ దాసురాల మీద ప్రసరింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ధర్మశాస్త్రం అందు మేము ఆశ్చర్యకరమైన సంగతులను చదువుకోవడానికి, వినటానికి, గ్రహించడానికి మెండైన కృపను దయచేయి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగోనైనా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ఈ దాసురాన్ని మీ శివచాపన మరుగుపరచండి. ముందున్న సమయాన్ని మీకు సమర్పించుకుంటూ యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి సాగిలపడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అక్క ద్వారా నాకు ఇచ్చిన ఈ పిలుపును బట్టి, శ్రేష్టమైన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏజాకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వీడియో ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి సిస్టర్. చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను.
లూకాసు వార్తలో మనము అసలు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతమైన కార్యము 2.5 సంవత్సరంలోనే ఎన్నో అద్భుతమైన కార్యాలు. మరి ఒక అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ గురించి 3 అధ్యాయాలలో వ్రాయబడింది. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తలో వ్రాయబడింది. ఆ ఇన్సిడెంట్స్ 2 కూడా మిళితమై ఉంటాయి, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. 2 కూడా ప్రభువును ఎంతో స్తుతించదగిన అంశాలు, అద్భుతమైన కార్యాలు. 2 కూడా ఒకరైతే 12 ఏళ్ల ఈడు కలిగిన వారు, మరొకరైతే ఆ సెకండ్ ఇన్సిడెంట్ లో మరొకరైతే రోగగ్రస్తురాలు. ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటాను ఆ 2 ఇన్సిడెంట్స్ ఏంటో. దయచేసి ఎవరైనా చెప్పగలిగితే మనం ప్రొసీడ్ అవుతాం. నేను సొంత రక్తస్రావం కలిగిన స్త్రీ. యాయిరు కుమార్తె. ఇక్కడ యాయిరు ఆయన యొక్క విశ్వాసాన్ని గురించి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాటల గురించి ఈరోజు కొంత ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, ధన్యతను బట్టి ప్రభువుకు వందనాలు. మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు ఈ వాక్యాన్ని గురించి, ఎన్నోసార్లు మీరు కూడా మాట్లాడే ఉంటారు. అయినా ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుతుంది. మనము లూకాసు వార్తలో కానీ మార్కు వార్తలో కానీ చూస్తే యాయిరు గురించి, యాయిరు ఒక సమాజ మందిరపు అధికారి, నిష్ఠ కలిగిన యూదుడు. ఆ నిష్ణాతులైన ఆ యొక్క యూదుల సమాజ మందిరం సినగోగులో ఉన్న ఒక అధికారి, ఆ మందిరం యొక్క అధికారి, ఆ సమాజ మందిరపు యొక్క అధికారి, ఒక నాయకుడు. ఆ ప్రభువును విశ్వసించే కొందరిలో ఈ యాయిరు కూడా ఉన్నాడు. ప్రభు చేస్తూ వెళ్తున్న అద్భుతమైన కార్యాలకు, స్వస్థత కార్యాలకు ఈర్షపడిన ఆ శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను ఎలాగైనా చంపే ప్రయత్నంలో వంకలు వెతుకుతున్న రోజుల్లో అంత గలిబిలిగా ఉంది. ఎలాగైనా ప్రభువును చంపేయాలనే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, గలిబిలిగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ యాయిరు తనకు ఏకైక కుమార్తె, 12 సంవత్సరంలో ఈడు కలిగిన బాలిక, తను చావడానికి సిద్ధంగా ఉంది. ఏ కైలాతో ఉందో మనకైతే తెలియదు, కానీ చావ సిద్ధమై ఉన్నది అని మనం చూస్తాం. మార్కు వార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువుపై అతను ఉంచిన విశ్వాసం చూడండి. అతని కుమార్తెపై ఉన్న అతని ప్రేమను, ప్రభువుపై విశ్వాసాన్ని పెంచింది. వెళ్ళి ప్రభు పాదాల మీద పడ్డాడు. అతను చేస్తున్న ఉద్యోగం ఏంటి? యూదుల సినగోగులో ఒక అధికారి. అసలు ప్రభుని ఏమాత్రం కూడా అంగీకరించకూడదు, వెళ్ళకూడదు, మీటింగ్స్ వెళ్ళకూడదు, అలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన అధికారి. ఎవరికి భయపడి? ఈ యొక్క శాస్త్రులకు, పరిచయులకు భయపడి ఏమాత్రం కూడా వెళ్ళకూడదు. కానీ ఇతడు ప్రభు పట్ల ఉన్న విశ్వాసం వల్ల తన ప్రభుపై అతనుకున్న విశ్వాసం వల్ల వెళ్ళి ప్రభు పాదాల మీద వాలిపోయాడు. మనము ప్రభు పాదాల మీద వాలిపోయాడు అనే మాట మనము
మార్క్స్ వార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. సరే, వెళ్తూ ఉండగా ప్రజలు ఆయన చుట్టూ పోయారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నా ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ప్రభువును తాకాలని, ప్రభుతో మాట్లాడాలని, ప్రభు పక్కనే నడవాలని, ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలని, ఆయన చేస్తున్న అద్భుతమైన చూడాలని, ఇలాంటి ఆశ కలిగిన ప్రజలు అక్కడ ప్రభు వెంబడిస్తున్నారు. ఎవరైనా కానీ పరిశీలన కానీ చేశారంటే ఈ ఐదు పైన అతన్ని వెళ్ళేస్తారు. వెళ్ళి కాదు కూడా తీసేస్తారు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన ప్రభు పాదాల మీద పడటం అనిపిస్తారు. ఐదు మనుషుల మెప్పు కంటే కూడా దేవుని మెప్పును అపేక్షించిన వాడు కదా. మనం యోహాను సువార్తలో వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు వాళ్ళ కుమారునికి ఇచ్చిన కళ్ళను బట్టి పరిచయం శాస్త్రం వచ్చి ఎవరిచ్చారు నీ కళ్ళు, వాయిస్ బ్రేక్ అయిపోయింది సిస్టర్. వాయిస్ సరిగ్గా రావటం లేదు, బ్రేక్ అయిపోయింది. వీడియో ఆఫ్ చేసుకోండి అన్న ప్రమీల, వాయిస్ బాగా వస్తుంది. వీడియో ఆఫ్ చేసినారు. ఫోన్స్ కూడా వస్తూ ఉంటాయి తనకు. మ్యూట్ లో ఉన్నారు. ప్రమిళ సిస్టర్, కానీ యాయీరు దేనిని లెక్క చేయట్లేదు. తన కుమార్తెను జీవింపజేసుకోవడమే తన తన ధ్యేయం అన్నట్టుగా ఉన్నాడు. తన కుమార్తెను జీవింపజేయగలిగిన ప్రాణదాత రక్షకుడు ఈ యేసుక్రీస్తు ప్రభువు అనే విశ్వాసాన్ని బహిర్గతంగానే ప్రభువు పట్ల వ్యక్తపరుస్తున్నాడు. నా ఉద్యోగం పోతే పోయింది, నన్ను సమాజం నుంచి వెలివేసినా పర్వాలేదు, నా కుమార్తె నాకు దక్కితే చాలు అన్నట్లుగా తెగించాడు. సో ప్రభువుని అడిగిన మీదట ప్రభు వెంటనే యాయీరుతో కలిసి యాయీరు ఇంటికి బయలుదేరారు. బయలుదేరుతూ ఉండగా ఒక ఇన్సిడెంట్, అదే ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ తెలియకుండానే ప్రభు యొక్క వస్త్రాన్ని తాకడము. అమ్మ వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఆమె స్వస్థపరచబడము, ప్రభు ఆమెను ఎక్కడి నా ప్రభావం వెడలిపోయింది అనడము మనము ఎక్కడ చూస్తాం? లూకా సువార్త 8వ అధ్యాయము 45వ వచనం. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు జన సమూహంలో కిక్కిరిసి నీ మీద పడుతున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను.
అక్కడ ఆమె సాక్ష్యం తాను మరుగై ఉండలేక ఆ స్త్రీ చూచి ఇంకా వణుకుతూ వచ్చేసి ప్రభు ఎదుట సాగిలపడి తను ఎందు నిమిత్తం ఆయన ముట్టిందో వెంటనే తాను ఎట్లా స్వస్థపడిందో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్తాం. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానవై పొమ్మని. ఇవన్నీ తిరగడానికి కనీసం ఎవరు నన్ను తాకిందని ప్రభు అటు ఇటు తిరగడము, వెనక్కి తిరిగి చూడటము, అప్పుడు ఈ పేతురు మాట్లాడటము, ఆవిడ భయపడుతూ ముందుకు వచ్చి సాగిలపడి తనకు జరిగిన ఇన్సిడెంట్ అందరితో ప్రజలందరితో అని చెప్తా ఉన్నట్లు ప్రజలందరి ఎదుట సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఈ వీటన్నిటికీ కనీసం 20 నిమిషాలు పట్టింది. ఈ 20 నిమిషాలు ఆలస్యం ఈ యొక్క యాయిరు తట్టుకోలేకపోతున్నాడు. తన కుమార్తె ఏమైపోతుందో ఏమి. కానీ ఎప్పుడైతే ఈమె సాక్ష్యం విన్నాడో 20 నిమిషాలు కాదు, ఇంకెంత ఆలస్యమైనా కానీ ఈయనకు అసాధ్యమైనది ఏది లేదు. నా కుమార్తె మరణించినా కూడా బ్రతికించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన ప్రభు అని ఆయన మనసులో విశ్వసించుండొచ్చు. సామాన్యమైన విశ్వాసులు అయితే ఏమనుకుంటారు, ప్రభును బ్రతిమలాడి నా కుమార్తె స్వస్థతకై తీసుకెళ్తా ఉంటే ఈ స్త్రీ వలన ఆలస్యం అయిపోయింది, నా కూతురు మరణించింది ఇంకా అని నిరుత్సాహపడుతూ ఇంకెందుకులే ప్రభువా, ఇప్పుడే నా సేవకుడు వచ్చి చెప్పాడు మా అమ్మాయి మరణించిందని, ఇంకెందుకులే ఈ ఆలస్యం వల్ల నా కూతురు చనిపోయింది, ఈమె ఎక్కడ కాని వచ్చిందో ఏమో, ఈమె వల్ల నా కూతురే చనిపోయింది అని నిందిస్తూ కదా మనమైతే ఎన్ని అప్సోపాలపడి ఎంత నిష్ఠురాలాడతామో. కానీ ఆయన వెళ్ళిపోలేదు. నిబ్బరమైన ధైర్యంతో నిబ్బరమైన విశ్వాసంతో ప్రభుతోనే ఉన్నాడు. ఆమె సాక్ష్యము అతన్ని ఆపింది. ఆమె చెప్పిన సాక్ష్యము అతన్ని ఆపింది. యాయేలు విశ్వాసాన్ని చూసి మనం కూడా ఎంతో నేర్చుకోవాల్సింది. ఇలాగున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రాణాత్మ దేహమును బ్రతికించడానికి ఈ లోకానికి రక్త మాంసము ధరించుకున్న శరీరధారిగా వచ్చాడు. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ఎవరైనా చదవగలరా? 1 తెస్సలోనికయ 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. చాలు. మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రాణాత్మ దేహములను ఆయన సంపూర్ణముగా కాపాడేవాడు. ఇక్కడ చూస్తే మనము ప్రభువు వారు ఈ అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్, ఈ యొక్క యాయీరు దగ్గరికి రాకముందు ఇన్సిడెంట్, గెరాసీను దేశంలో కదండి, సేన అనే దయ్యాల సమూహం పట్టిన ఒకడిని వాడి ఆత్మను ఆయన స్వస్థపరిచాడు. ఆ దయ్యాల గుంపు పట్టిన వాని ఆత్మను శుద్ధి చేశాడు. ఇప్పుడేమో యాయీరు కుమార్తె ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ దేహాన్ని బాగు చేశాడు. మన ప్రాణ ఆత్మ దేహములను బాగు చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సరే, వీళ్ళే కాదు, మానవులమంతా అపరాధముల చేత చచ్చిన వారైనప్పుడు ప్రేమ చేత దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఈ యాయీరు విశ్వాసము ఎట్లా ఉందంటే, నీ చేయి నా కుమార్తె మీద ఉంచితే చాలు ప్రభువా. మత్తయి సువార్తలో చూస్తాం ఆ మాట, మత్తయి 9వ అధ్యాయంలో అనుకుంటాము. నీ చేయి నా కుమార్తె మీద ఉంచితే చాలు, ఆమె బ్రతుకుతుంది. చనిపోయిన వారిని జీవింపజేయగలిగిన మహత్తు కలిగిన శక్తి గల దేవుడని నమ్మకం, విశ్వాసము ఆయనకు నిండుగా ఉంది. మనము కూడా ఆ నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నేను అనుకుంటాను యాయీరు ఉద్యోగాన్ని పీకేసి వెలివేశారేమో తెలియదు, కానీ అతడు మాత్రము తన భౌతిక నష్టాన్ని భరించడానికి సిద్ధపడ్డాడు. ఏం పర్వాలేదు, నా ఉద్యోగం పీకేసినా పర్వాలేదు,
నన్ను వెలివేసినా పర్వాలేదు. నా ఆత్మీయ వృద్ధిని పొందడానికి నేను తీర్మానం చేసుకున్నాను. నా ప్రభువుని నేను అంగీకరించి ఆయనను వెంబడించటానికి నేను తీర్మానం చేసుకున్నాను అని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మనము లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో ప్రభు కపెర్నహూముకు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా గుంపులు గుంపులుగా వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఆ గుంపులో వీళ్ళిద్దరు ఉన్నారు. అనేక మంది ఉన్నారులేండి, అనేక మంది ఉన్నారు. కానీ ఈ ఇద్దరు కూడా అక్కడ ఈ ఇద్దరు ఉన్నారు. వీళ్ళ మనసులో ఎంత బాధ, ఎంత వేదన. తన కుమార్తె చావబోయే గడియలో తన కుమార్తె ఉంది అని యాయీరు, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన సోదరి ఇక చివరి ప్రయత్నమేమో, ఎన్నో ప్రయత్నాలు చేసుకుంది, తన డబ్బంతా కూడా వ్యయం చేసుకుంది. చివరి ప్రయత్నంగా ప్రభు వారికి తెలియకుండానే ప్రభు వస్తాను. ఇక్కడ చూస్తే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు. ముందేమో యాయీరు పర్మిషన్ తీసుకొని ప్రభువుని తీసుకెళ్తున్నాడు. అలాంటిది ఎక్కడో ఉన్న ఈ స్త్రీ ప్రభు వస్త్రాన్ని ముట్టి స్వస్థపడింది. అసలు ఈ ఇద్దరి అవసరతలు, స్థితిగతులు ధ్యానం చేస్తే మనం కొన్ని కంపారిజన్స్ చేయవచ్చు. సమాజంలో ఈ ఇద్దరి పరిస్థితి ఏంటి అంటే, యాయీరు పేరు కలిగిన వాడు, ప్రముఖుడు, సునగోగులో ఉండే ఒక అధికారి, ఊర్లో అందరికీ చిరపరిచితుడే. కానీ ఈ స్త్రీ మాత్రము అనామకురాలు, ఎవరికీ తెలియదు. బహుశా ఆరోగ్యంగా ఉంటే బావి దగ్గరకో మరి ఎక్కడికో అటో ఇటో తెలిసి ఉండేదేమో. 12 సంవత్సరాల నుంచి కలిగిన ఆ యొక్క అనారోగ్యం వలన ఎక్కడో గోప్యంగా ఉండిపోయింది. ఆర్థికంగా చూస్తే ఈ యాయీరు ధనవంతుడు. మరి ఈ స్త్రీ చూస్తే తన రోగానికి డబ్బంతా వ్యయం చేసిన పేదరాలు, అంతా అయిపోయిందేమో, ఇంకేమీ లేదేమో అన్నట్టుగా ఉంది. మరి హోదా విషయంలో చూస్తే ఇతడు యూదులకు నాయకుడు, తన చేతి కింద ఎందరో ఉండే అవకాశం, యూదుల నాయకుడు. సెనగోగ్ అనే ప్రార్థన మందిరంలో నిత్యము ఎల్లప్పుడూ ఆధ్యాత్మికమైన సమావేశాలు, అట్లాంటి కార్యక్రమాలు ఒక క్రమపద్ధతిలో నడిపించే దైవభక్తి కలిగిన నాయకుడు. మరి ఈమె హోదా ఏంటి? ఈమెకు ఏ గుర్తింపు లేదు. యూదా మత ఆచారం ప్రకారం నిజానికి ఆమె స్రావ దినములన్నీ కూడా అపవిత్రురాలే కదా. చూద్దామా లేవి కాండంలో 15వ అధ్యాయము 19వ వచనం. లేవి కాండము 15వ అధ్యాయము 19వ వచనం. స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రం, దేని మీద కూర్చుండునో అది అపవిత్రం. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడండి. ఆమె దేని మీద కూర్చుంటే దాన్ని ముట్టే ప్రతి వాడు కూడా అపవిత్రుడు. ఇట్లా చాలా ఉన్నాయి. సో అది ఎంత? 7 రోజులు. రక్తస్రావం అయ్యేది 7 రోజులు. కానీ ఈమెకి ఎన్నేళ్ల నుంచి? 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా కదా, అసలు చనిపోవలసిన ఎనీమియా వచ్చి ఉంటుంది ఆమెకి. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఇంకా చావు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా తెల్లగా పాలిపోయి ఎంతో భయంకరంగా నీరసంగా ఉన్న పరిస్థితి ఆమె. ఎవరు కూడా ఈమెను తాకకూడదు, ఎక్కడో దూరంగా ఉండాలి. ఆమె స్రావ దినములన్నీ కూడా అపవిత్రురాలే. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, బైబిల్ స్టడీకి, మరి ఆరాధనకి, దేనికి కూడా వెళ్ళకూడదు. నిర్దిష్ట స్థలంలోనే ఉండాలి, ఆ మూలకే ఉండాలి, ఒంటరితనంతో ఉండాలి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 12 సంవత్సరములు నిరాశ నిస్పృహతో మానసిక కుంగుదల కదండి. మనలో కూడా స్త్రీలమైన మనం కూడా 3 రోజులు 5 రోజులు అయిపోయిందంటే మన కథ అయిపోయింది. మహా అంటే 7 రోజులు. డెలివరీ అయినప్పుడు 40 days చాలా ఇబ్బందికరమైంది. కొంతమంది అయితే ఓవర్ బ్లీడింగ్ వలన ఇంకా ఎక్కువ రోజులు కూడా
మరి రోగగ్రస్తులై ఉంటున్న వ్యాధిగ్రస్తులైన వారుగా ఉంటారు. ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ అయితే అసలు చెప్పక్కరే లేదు. ఎంత మానసికమైన వేదన. మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ ఇది మనకు మనం అనువర్తించుకుంటూ చదివితే అది మన హృదయంలో ప్రింట్ అవుతుందని నా ఉద్దేశం. సరే, ఇలాంటి మానసిక కృంగుదలలో ఆమె ఉంది. మరి చొరవ విషయంలో వీళ్ళిద్దరి కంపారిజన్స్ ఎలా ఉంటాయంటే, యాయీరు తన 12 సంవత్సరాల కుమార్తె స్వస్థత కొరకై ప్రభువుకు విజ్ఞాపన చేయాలని ఆతృత పడుతున్నాడు. డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు అంతే. ఇంకా అంత చొరవ తీసుకున్నాడు. ఈమెకు ఆ చొరవ లేదు. చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుసు ఈమె రక్తస్రావంతో బాధపడుతుంది అని తెలుసు. కానీ ఎందుకు వచ్చింది బయటికి? నేను వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడికి రావడం ఏంటి? అందరినీ తాకి అందరినీ అపవిత్రం చేయడానికి వచ్చిందా అని అందరూ ప్రశ్నిస్తారు. కానీ ఈమె తన కొరకు ప్రభుతో విజ్ఞాపన చేసేవారు ఎవరు లేరు కాకపోతే, తనకు ఒక భర్త గాని, అత్త గాని, మామ గాని, కొడుకులు గాని, బిడ్డలు గాని ఎవరు తన పట్ల ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు, కేర్ తీసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తురాలు. అలాంటి ఆమె కొరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరేమో. కాబట్టి తనే స్వయంగా తన కొరకు తనే ప్రయత్నం చేస్తాము. అది నాకు. 5వది వయస్సు రీత్యా. యాయీరు కుమార్తె వయస్సు 12 సంవత్సరాలు. ఈమె రోగము వయస్సు 12 సంవత్సరాలు. అట్టి రీతిగా మనం కంపేర్ చేస్తాం. యాయీరు కుమార్తె వయసు 12 సంవత్సరములు, ఈమె రోగము వయస్సు 12 సంవత్సరం. 12 సంవత్సరాల నుంచి వ్యాధి అనుభవిస్తాం. ఇక్కడ జీవన మరణముల సమస్య. 6వదిగా, ఈ యాయీరు తన కుమార్తె వలన 12 సంవత్సరములు ఆ ఇంట్లో ఎంతో ఆనందం, ఎంత ఆనందం అనిపిస్తున్నాడు. ఒకటే కూతురు కాబోలు. ఆ బిడ్డ అడుగేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా, ఏం పాడినా ఎంతో ఆనందం. కానీ అలాంటి కూతురు నేడు మరణానికి సమీపంగా ఉంది. ఇల్లంతా విషాద ఛాయల్లో ఉందేమో. మరి ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 నుంచి కూడా ఆనందం లేదు. అక్కడ 12 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఆనందం ఉంది. ఇక్కడ 12 నుంచి ఈమె జీవితంలో ఆనందం లేదు. కుటుంబ సభ్యులందరూ కూడా అపవిత్రురాలివి, నీవు దూరంగా ఉండు అని చెప్పేవాడు. ఈమెను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మరణం రాలేదు, కానీ జీవిస్తానన్న ఆశ ఏమాత్రం కూడా ఈమెలో లేదు. సరే, 7వదిగా గోప్యత. చూడండి, యాయీరు కుమార్తె సమస్య, అవసరత అందరికీ తెలుసు. ఏంటో జబ్బు పడింది, లేకపోతే కింద పడి కాలు ఇరిగిందో, జబ్బు పడిందో, ఏమైందో అందరికీ తెలుసు. గోప్యంగా దాచి ఉంచాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు. అందరూ వచ్చి చూసిపోతున్నారు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారేమో, మరి అందరూ మందులు ఇస్తున్నారేమో మనకు తెలియదు. కానీ అది ఓపెన్ డిసీజ్. అతని కుమార్తె సమస్య అనేది బహిరంగమే, అందరూ ఎరిగిందే. కానీ ఈమె సమస్య అయితే ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఒక కాలు మీద గాయమా, చేతి మీద గాయమా, తల మీద గాయమా, లేకపోతే కాలు విరిగిందా? కాదే, స్త్రీలు ఎంతో గోప్యంగా దాచుకోవాల్సిన సమస్య, వ్యక్తిగతమైన సమస్య, ఎవరికి చెప్పుకోలేని సమస్య. ముఖ్యంగా పురుషులకు అసలే చెప్పుకోలేని. తెలిస్తే అపవిత్రురాలని వెలివేస్తారేమన్న భయం కూడా ఉంది. అందరూ చూడదగిన గాయం అయితే కాదు. డోరేమా ఈ డోరు ఎవరికి చెప్పుకోలేని గాయం. ఇక్కడ ఇద్దరు కూడా క్రీస్తునందు నమ్మకము విశ్వాసం ఉంచిన వారే. ఇద్దరికీ నమ్మకం ఉంది, ఇద్దరికీ విశ్వాసం. ఇతడు సెనగోగు అధికారి కాబట్టి ప్రభువు గురించి విశ్వాసం ద్వారా తెలిసి ప్రయత్నం చేస్తున్నాడు. ఈమె ఎలాగో ఒకలాగా తెలుసుకుందేమో. అందరూ తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. ఆ తడిక కన్నాల్లో నుంచి చూసిందో, డాబాలో పైన మూలకి ఎక్కడో కూర్చోబెట్టి అక్కడి నుంచి తొంగి చూసిందో తెలియదు. కానీ ఆయన కార్యాలు విని, ఆయన తప్ప ఇంకా నన్నెవరు, ఏ వైద్యుడు కూడా బాగు చేయలేడు అని నమ్మి విశ్వాసం ఉంది. ఆ దృఢ విశ్వాసంతోనే ఎలాగైనా సరే ప్రభువును సమీపించాలని తీర్మానం చేసింది. ఇంకా ఏమైతే అదేంటి, ఎవరన్నా నన్ను అపవిత్రురాలన్నా
రాళ్లతో కొట్టినా తిట్టినా హింసించినా ఏం చేసినా కూడా నేను వెళ్ళేది ప్రభు దగ్గర రిక్వెస్ట్ చేసుకునేదే తీసుకోవాలి అని ఆమె తీర్మానం చేసుకుని తెగించింది. ఏమైతే అదైంది. నేను ప్రభువును చుట్టుముట్టిన గుంపులోకి మెల్లగా వచ్చేసి నిజానికి ప్రభు యాయిరింటికి వెళ్లే మార్గంలో ఉన్నాడు. అది తెలియని ఈమె ప్రభువును ఎట్లా ఓట్ల సమీపించాలని ప్రయత్నించి విఫలమైంది. ప్రభు ఎదుటికి వచ్చి ప్రభు తన సమస్య చెప్పుకోవాలని వచ్చి విఫలురాలైపోయింది. ప్రభు ఎదుటికి రాలేకపోయినా కనీసం ఇంకా ఆ దయామైన చెంగన్నా పట్టుకున్నాము అని మెల్లగా కింద ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడతానని నమ్మింది. పిచ్చిదానిలాగా నీకేమైనా పిచ్చా? ఆయన బట్ట ముట్టుకుని నువ్వు ఇక్కడ స్వస్థపడతావు. అంతవరకు వస్త్రములు తాకి స్వస్థపడిన దాఖలాలు లేవు. ఈమె ఎంత విశ్వాసం చూడండి. ఆ బట్టలు కుట్టుకుంటే చాలు, ఆయన వస్త్రం తాకితే చాలు, నేను స్వస్థపడతానని. అద్భుతం, ఎంత ఆశ్చర్యమో. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. ఈ కరెంటు లేకపోలానా నేను మీకు రెఫరెన్సెస్ చూపించలేకపోతున్నానండి. నేను ఇంకా వాక్యం కూడా పూర్తిగా నేను వివరించలేకపోతున్నాను. అంటే అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. దయతో క్షమించండి. ఈ మనం లూకా సువార్తలోనే చూస్తాం ఇవన్నీ కూడా. నేను ధ్యానం చేసింది లూకా సువార్త ఆధారంగా ధ్యానం చేశాను కాబట్టి బాగుంది వాక్యము. డోంట్ హెసిటేట్, పర్వాలేదు. థ్యాంక్ యూ. ఇంత అద్భుతంగా, ఇంత ఆశ్చర్యంగా ఆమెకు వెంటనే రక్తస్రావం నిలిచిపోయింది. మనం కూడా ఫీల్ అవుతామా లేదా చెప్ప? కడుపు నొప్పి లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే వెంటనే డ్రై అయిపోయింది అనుకోండి. ఇది పర్సనల్ గా అందరం స్టిల్నే ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. వెంటనే డ్రై అయిపోయిందంటే ఆ స్పర్శ, అది ఆ అనుభవం కదా, ఆ అనుభవం మనము అనుభవిస్తాం. ఎంత గొప్ప స్వస్థత కార్యం కదా ఇది. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు వేషధారుల్లాగా వస్త్రపు చెంగును పొడుగ్గా వేసుకుని వాళ్ళ చూడండి, మనం చూస్తాం ఎట్లా ఉంటాయంటే వాళ్ళ వస్త్రధారణ. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 38వ వచనంలో, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 38వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 38వ వచనం. ఎవరైనా కొంచెం చదవండమ్మా. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 38వ వచనం. నీవు ఇశ్రాయేలీయులను వారు తమ తరతరములకు తమ బట్టలను అదేనక అదే అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రం తగిలింపవలెను. చాలా ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 12వ వచనం. నీవు కప్పుకొని నీ బట్ట 4 చెంగులకు అల్లికలు చేసుకొనవలెను. చాలు. ఇది వాళ్ళ యొక్క వస్త్రధారణ. ఆనాడు శాస్త్రులు, లేవీయులు, యాజకులు అయినటువంటి వారి వస్త్రధారణ ఇది. మనము మత్తయి సువార్తలో కూడా చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు కూడా, అది కూడా చూద్దామండి. 23వ అధ్యాయమేనండి. మత్తయి 23వ అధ్యాయము 5వ వచనం. మనుషులకు చదవమ్మా. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్ష రేకులు వెల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. చాలు. వీళ్ళ వేషధారణ అలా ఉందన్నమాట. తమ వస్త్రముల చెంగులు వెడల్పుగాను నీలి సూత్రములు కట్టబడి
ఇవన్నీ కూడా ప్రభు ఆనాడు లేవీకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో నిర్దేశించబడిన ప్రజలకు ఇచ్చిన డ్రెస్ కోడ్. మరి ప్రభు మామూలు డ్రెస్ వేసుకున్నాడు. ఈ అతిగా డ్రెస్ కోడ్ వేసుకున్న దైవజనులకు స్వస్థపరిచే స్తోమత లేదు, అధికారం లేదు. కానీ వాళ్ళు వేషధారణ, పరచలేని వాళ్ళకి వేషధారణ చూడండి ఎలా ఉంది. వారు ధరించే పై వస్త్రాల 4 అంచులకు కుచ్చులు, నీలి సూత్రాలు ఉండాలి. ప్రభువు కూడా బహుశా అలాంటి వస్త్రాన్ని ధరించాడేమో, కానీ ఆయన వస్త్రం ద్వారా స్వస్థత జరిగింది. అది కూడా ఈ స్త్రీ ద్వారానే మొదలైందేమో అనుకుంటున్నా. అంతకుముందు నేను ఇది కరెక్టా కాదా, ఈ మాట చెప్పొచ్చా లేదా అని చాలా స్టడీ చేశాను. అంతకంటే ముందు నాకు ఎక్కడా కనిపించలేదు. బహుశా ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు. ఇది కన్ఫామ్ అని కూడా నేను చెప్పలేను. నేను అనుకోవటం అంతవరకు వస్త్రాన్ని తాకి స్వస్థపడినట్లుగా నాకు ఎక్కడ కనిపించలేదు. ఆమె విశ్వాసం ఎంత గొప్పది కదా. యేసయ్య జీవించిన కాలంలో కూడా శాస్త్రులు, పరిసయ్యులు కూడా వాళ్ళు దైవజనులమనే చెప్పుకుంటున్నారు. వాళ్ళ తమ పవిత్రతను ప్రజలు గుర్తించాలనే తపన, వాళ్ళ తమ వస్త్రాలు చాలా పెద్దవిగా చేసుకునే వాళ్ళు. పొడవైన వస్త్రపు చెంగులు తాకి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే అలా కింద ఈడ్చుకుంటూ పోతున్నట్టుగా ఆ నీలి కుచ్చుల డ్రెస్సులు. కానీ వాళ్ళ వస్త్రాల ద్వారా స్వస్థత పొందిన దాఖలాలు అయితే లేవు. ఇలాంటి వస్త్రాలకు ఒక క్లోరోఫామ్ అనే మత్తుమందు కనిపెట్టిన ఒక భక్తుడు, జేమ్స్ అనే భక్తుడు. క్లోరోఫామ్ అంటే ఏంటండి, ఆపరేషన్ చేసేటప్పుడు ఆ మత్తుమందు ఇస్తారు. అది కనిపెట్టాడు ఒక అతని పేరు జేమ్స్. తన వృద్ధాప్యంలో, మరణ మంచం మీద ఉన్నప్పుడు ఆయనకు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ వచ్చి అంటున్నాడు, నీవు త్వరలో ప్రభు రొమ్మున శ్రాంతి తీసుకోబోతున్నావు అని. అంటే ఈయన ఏమంటున్నాడు, ఏమో అట్లా ఏం కాకపోవచ్చు, కానీ నేనైతే ఆయన వస్త్రపు చెంగునైతే ఖచ్చితంగా పట్టుకుంటాను కదా. ఈ ఇన్సిడెంట్ ఆయనలో ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందంటారండి. ఆయన రొమ్మున ఉంటానో ఉండనో నాకైతే తెలియదు, కానీ అట్లీస్ట్ ఆయన వస్త్రాన్ని పట్టుకుంటారు. ఆ స్త్రీ కింద ఇలా దోక్కుంటూ ఈడ్చుకుంటూ పాక్కుంటూ వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకిందేమో, ఆమె స్వస్థత పొందింది. నేను కూడా ఆయన వస్త్రాన్ని పట్టుకుంటాను. ఇది ఎక్కడో చదివానండి నేను. అది చదువుతున్నప్పుడు నాకు వెంట్రుకలన్నీ నిక్కబుచ్చుకున్నాయి. ఎంత చక్కగా మాట్లాడాడు ఈ జేమ్స్ గారు అనేది, ఎంత విశ్వాసం అనేది. అంటే రొమ్మున ఉండే కంటే కూడా ఆయన వస్త్రపు చెంగు నేను తాకగలిగితే చాలు, ఆ మాత్రం తాకగలిగితే చాలు, నేను ఆ స్థితికి వెళ్ళగలిగితే చాలు, ఇంకా నాకు పెద్ద హైయెస్ట్ గా ఆయన రొమ్మున ఉండగలిగే స్తోమత గాని, ఆయన ఎదుట ఆ దూతల సమూహంలో ఉండి కదా, కోటపరిధి దూతల సమూహంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతించే గుంపులో నేను ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ ఆయన వస్త్రాన్ని తాకితే నేను చాలు అని అంటున్నాడు. అలాగా ఆమె విశ్వాసము. ప్రభు చుట్టూ జనులు గుంపులుగా ఉన్నారు, తోసుకుంటున్నారు, ఆయన తాకుతున్నారు, మీద పడిపోతున్నారు. వాళ్ళందరూ కూడా పురుషులే. ఆ గుంపులో రోగగ్రస్తులైన వాళ్ళు ఉండరా అండి? స్త్రీలు కూడా ఉంటారు. వాళ్ళలో కూడా ఏదైనా రోగం ఉండదా? రోగము మరి వాళ్ళందరికీ కూడా నయమైపోవాలి కదా. ప్రభు వస్త్రాన్ని తాకుతూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రోగాలు నయమై ఉండాలి కదా. మరి ఆ రోగాలు పోయియా? నేను అనుకుంటాను బహుశా ఆ గుంపులో వారుగా ఉండాలని, ఆయన్ను వెంబడిస్తున్నాము, ప్రభువుకు సమీపంగా మేము ఉన్నాము అని ఆ గొప్పతనం కొరకు మాత్రమే వెంబడించేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆ ఊరికి మాత్రమే వెంబడించి ఆగిపోయిన వాళ్ళు కొందరైతే, ఎక్కడ పాదయాత్ర స్టార్ట్ చేశారో శ్రీకాకుళం జిల్లా చివరి వరకు ఆయన వెంబడించిన వాళ్ళు ఒక 10-20 మంది దాకా ఉన్నారు. నిజంగా ఆయన ఎక్కడ ఆగితే అక్కడ, ఎక్కడ నడిస్తే అక్కడ ఒక 10-20 మంది దాకా ఉన్నారట.
ఒక మానవుని వెంబడిస్తే ఎంత గొప్పతనంగా ఫీల్ అవుతున్నారో, మరి ప్రభువును వెంబడించే గుంపులో నీవు నేను ఉంటున్నామా? ఈ గుంపు అయితే ప్రభువును వెంబడిస్తే మా రోగాలు పోతాయి, మా దరిద్రం పోతుంది, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, పెళ్లిళ్ళు వస్తాయి అనే ధోరణి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈనాడు కూడా ప్రభువుని నమ్ముకుంటే మాకు రోగాలు పోతాయా, మా పిల్లకి పెళ్ళి అవుతుందా, మా వాడికి ఉద్యోగం వస్తుందా, మా ఆయన చావు బతుకులో ఉన్నాడు, బతుకుతాడా? నేను మొన్న ఒకసారి సువార్తకి వెళ్తే ఏజే జాకబ్ గారి మిస్సెస్ నేను సువార్తకి వెళ్ళాం. శ్రీహరిపురం అనే స్ట్రీట్ లో, వైజాగ్ లో వెళ్తే అక్కడ సువార్త చెప్పాము ఆమెకి, వాక్యం చదువు పత్రిక ఇస్తే ఆమె నాకు చదువు రాదని. సరే చెప్తాం వినండి అని చెప్పాం. నిజానికి పత్రిక చదువు రాదని చెప్పేవాళ్ళే మాకు కావాలి. ఎందుకంటే వాళ్ళు పత్రిక చదువు వచ్చినప్పుడు వాళ్ళు చదవరు. ఇదనుకోండి మేము ప్రభు వాక్యం చెప్పడానికి మాకు అవకాశం వస్తుంది. సో దట్ చదువు రాదనేసరికి చక్కగా కూర్చోబెట్టి ఎండ పొద్దున ఒక చెట్టు కింద నిలబడి ఆమెకు చెప్తాం, ఒక 50,000 ఇవ్వండి అమ్మా, మేము నమ్ముకుంటాం ప్రభువుని, తర్వాత నాకు ఉన్నప్పుడు తీరుస్తాను, ఒక 50,000 ఇవ్వండి అని అంటే ఎంత మనసుకు కష్టం అనిపించిందో కదా. డబ్బుల కొరకు, ఉద్యోగాల కొరకు, వీటి కొరకు ఏదో మనకు ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఎవరో పంపుతున్నారు అందుకే స్వార్థ చెప్తున్నాం అన్నట్లుగా ట్రీట్ చేస్తాం. అలాంటి గుంపు ఆయన వెంబడిస్తున్నారేమో. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చూడాలని, కొన్ని అనుభవించాలని, కొన్ని కళ్ళారా చూడాలని, చెవులారా వినాలని, ఇది ఒక యాంగ్జైటీ. ఏం చేస్తాడో, ఈ రోజు ఏం చేస్తాడో. ఇదిగో నిన్నైతే ఆ యొక్క వృద్ధురాలి కుమారుడు పాడ మీద వెళ్తూ ఉంటే నాయన విధవరాలి కుమారుని బ్రతికిచ్చాడు కదా, ఈ రోజు ఏం చేస్తాడో చూద్దాం పద అనే ధ్యాసలోనే ఉన్నారు. కానీ వాళ్ళుగా ప్రభువుని అంగీకరించి ఇంత అద్భుత కార్యములు చేయగలిగిన దేవుని నేను ఎందుకు ఇంతవరకు నమ్ముకోలేకపోయాను, ఎందుకు ఇంతకాలం ఆయన నాకు తెలియకపోయింది, ఆయన గురించి నాకు ఎందుకు ఇంతకాలం తెలియలేదు, నేను ఎందుకు ఆయన అనుభవించలేకపోయాను అని ఎంత పశ్చాత్తాపపడవలసిన మనుషులు కదా. ఆమె వల్ల ప్రభు పట్ల గట్టి నమ్మకం, విశ్వాసం ఉంచిన వాళ్ళ గుంపులో తక్కువేమి. అందుకే ప్రభు కూడా ఏమంటాడంటే, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని అంటుంది. ప్రభు ప్రభావం ఎట్లాంటిదంటే, ఆయన వస్త్రంలో నుంచి ప్రభావము వెడలను. లూకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనం చూస్తాం. ప్రభావం అంట, ఆయన వస్త్రములో ప్రభావం ఉందండి. మనం కీర్తనలో కానీ చూస్తే 93:1 అనుకుంటా చూస్తే, ప్రభావాన్ని ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అని ఉంటది. అంటే ఆయన వస్త్రమే ప్రభావం అంట. ప్రభావం మొత్తాన్ని ఆయన వస్త్రంగా ధరించాడట. జన సమూహంలో ఏ ఒక్కరి ద్వారా కూడా తన నుంచి ప్రభావం వెడలిపోలేదు. అంతమంది తాకుతున్నారు, పురుషులు తాకుతున్నారు, బహుశా స్త్రీలు కూడా తాకుతున్నారేమో, అందరూ ముడుతున్నారు, శరీరం తాకుతున్నారు, అయినా కూడా ఎక్కడే కానీ ప్రభువు నుంచి ప్రభావం వెడలిపోలేదు. తన నుంచి ప్రభావం వెడలిపోయేంత విశ్వాసము, ఆమె యొక్క విశ్వాసం అంత బలంగా ఉంది. ఆమె విశ్వాసమే ప్రభువు నుంచి ప్రభావాన్ని వేరు చేసేంతగా, స్వస్థత కలిగించేంతగా ఆమె విశ్వాసం. కరెక్ట్ గా చెప్పాలంటే తక్కెళ్ళలో చూస్తే ఆమె విశ్వాసం ఒకవైపు పెడితే, ప్రభు యొక్క ప్రభావాన్ని ఒకవైపు పెడితే రెండు ఈక్వల్ గా ఉన్నాయేమో అని. ఆమె విశ్వాసము ప్రభువు నుంచి ప్రభావాన్ని పొంది స్వస్థత పొందేంతగా ఉంది. ప్రభువు తెలియకుండానే ప్రభు యొక్క విశ్వాసము వెడలిపోయేంతగా ఉంది. ఇది ఎవరి వలన జరిగిందన్న విషయం ప్రభుకు తెలీదా? తెలుసు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది కదా. ఆయన కన్నులకు గోచరం కాని ఏదైనా ఉందా? ఏది లేదు కదా. మరి ఎందుకు తెలియదు? ఆమె సాక్ష్యం వినాలని, ఆమె సాక్ష్యం ప్రజలకు తెలియాలని. ప్రభుకు తెలిసినా కూడా ఇదంతా సైలెంట్ గా దాటిపోలేదు, వెళ్ళిపోలేదు. ఆమె పొందిన స్వస్థత ద్వారా ఆమె విశ్వాసం ఎంత బలమైందో ఆ గుంపుకు తెలియాలి. ఆ గుంపుకు తెలియాలని ఆయన ఎక్కడ, ఎవరు నా నుంచి ప్రభావం వెడలిపోయింది ఎక్కడ అని ఆచూకీ తీశారు.
క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికే ఈ ఈ ఈ సాక్ష్యం వచ్చింది అని ప్రభు ప్రజలకు తెలియపరచటానికి. ఆమె స్వస్థత పొందిన తర్వాత ఆ గుంపులో కలిసిపోయి మెల్లగా జారుకునింటే, యేసయ్యను వ్యక్తిగతంగా కలుసుకోకపోయి ఉంటే, ఆ సాక్ష్యం పంచుకోకపోయి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఆమె స్వస్థత పొందిన తర్వాత వెళ్ళిపోలేదు. కృతజ్ఞతతో ఆమె ప్రభు ఎదుట నిలబడి, ఇంకట్లే నిలబడి ప్రభు అడిగినప్పుడు ఆమె సాక్ష్యము పంచు. ఈ సంఘటన వలన యాయీరు మనసులో ఆందోళన, కలవరమంతా పోయింది. ఈమె ఎప్పుడైతే సాక్ష్యం చెప్పిందో 12 ఏళ్ల నుంచండి నేను సఫర్ అవుతున్నాను, నా డబ్బంతా వ్యయం చేసుకున్నానండి, నేను తిరగని డాక్టర్ లేడండి, డబ్బంతా పోయింది, ఆస్తిపాస్తులు అయిపోయినాయి, నా భర్త కానీ పిల్లలు కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేరండి, ఇప్పుడు నేను రిక్త హృదయంతో రిక్త చేతులతో ఏమాత్రం ఏమీ లేని పరిస్థితిలో నేను ఉన్నానండి, ఇప్పుడు నాలో స్వస్థత కలిగింది అని ఆమె కన్నీటితో చెప్పి ఉంటది నాకు తెలిసి. అవునా కదా? కన్నీటితో చెప్పి ఉంటది. ఇవన్నీ రాయడానికి ఈ భూప్రపంచం అంతా చాలదని యోహాను భక్తుడు అంటాడు. ఆ యొక్క భావావేశాలు మనమే అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను ఆ స్థితిలో ఉంటే ఇంతే కదా అన్నట్టుగా. మరి ఈ సంఘటన వల్ల యాయీరు కూడా, నా కుమార్తె కూడా ఎట్లయినా సరే చనిపోయినా కూడా సరే బ్రతుకుతుంది, ప్రభు పట్ల విశ్వాసం బలపడుతుంది. ఆమె చెప్పిన సాక్ష్యం వలన ప్రభు ఆమె విశ్వాసాన్ని గౌరవించాడు. అక్కడ ఉన్న అంతమంది ప్రభును వెంబడించే వాళ్ళంతా కూడా విన్నారు. ప్రభు ఆమె దేహాన్ని బాగు చేశాడు, యాయీరు కుమార్తెకు ప్రాణం పోశాడు, సేన అనే దయాల గుంపును, ఆ ఆత్మను శుద్ధి చేశాడు. వాడు ఎక్కడున్నాడు? సేన అనేవాడు ఇప్పుడు శుద్ధి పొందిన ఆత్మతో ఎక్కడున్నాడు? స్థిరచిత్తుడై కదండి, స్థిరచిత్తుడై అనే ఉంటదా ఆ మాట. స్థిరచిత్తుడై మందిరంలో కూర్చున్నాడంట. ఎట్లా ఉండేవాడిని ఎట్లా చూస్తామండి? జుట్టంతా ఇరబోసుకొని, తనకి తైల సంస్కారం ఉండదు, బట్టలు సరిగా ఉండవు, నోట్లో నుంచి చొంగ కారుతూ ఉండొచ్చు కదా, నల్లగా అయిపోయి అలాంటి వాడు చక్కగా స్నానం చేసి బట్టలు కట్టుకుని ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. ఎంత ఎంత డిఫరెన్స్ కదా. ఆ ఆత్మను అక్కడ శుద్ధి చేశాడు ప్రభు. ప్రాణాత్మ దేహములను కాపాడేవాడు మన ప్రభు కునుకక నిద్రించక కాపాడుతూ ఉన్నాడు. మనం కూడా మనం మందిరాలకి వెళ్ళే గుంపులో ఉంటున్నాము, అన్నిటికీ అటెండ్ అవుతున్నాము, బలలో పాలు పంపులు పొందుతున్నాము. అంత మాత్రం చేత మనము విశ్వాసుల గుంపులో ఉన్నంత మాత్రాన మనము గొప్పతనం కొరకు కానీ మనము బహిర్గత పరుచుకునే వారముగా మనము ఉండకూడదు. మనుషులకు కనపడాలనే విధంగా మనము ఉండకూడదు. శాస్త్రులు పరిచయలాగా గుర్తింపు కొరకు ఆరాటపడే గుంపులో మనం ఉండకూడదు. మన రోగాలు, బలహీనతలు, శరీర కార్యాలు దాచుకుంటూ వాళ్ళైతే ఎట్లా ఉన్నారు? సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మనం కూడా మన హృదయాలలో, మన జీవితాలలో ఎముకలు, దుర్గంధభరితమైన ఎముకలు పెట్టుకొని, కుళ్ళిపోయిన మాంసం మన హృదయం అలాంటివి పెట్టుకుని బయటికేమో చక్కగా సున్నము కొట్టిన సమాధుల వలె మనం కూడా ఉన్నామేమో. అలాగునే కాకుండా వెళ్ళమ్మా, కొంచెంసేపు వస్తాను. మన రోగాలు, బలహీనతలు, శరీర కార్యాలు దాచుకుంటూ సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండకూడదు. ఆయన ప్రభావం వెడలి వచ్చి మన ప్రాణాత్మ దేహములను బాగు చేయగలిగేంత విశ్వాసము మనం కలిగి ఉండాలి. దినదినము ఆయన పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకున్నాం. ఆమె వలె మనం కూడా సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాం. నాకు నిజానికి 3 days నుంచి జ్వరం వస్తుందండి. ఈ సోర్ త్రోట్ ఒకటి ఉంది. ఈ బొంగురు గొంతుతో నేను కొన్ని పాయింట్స్, కరెంట్ ఒకటి లేదు ఇక్కడ, చీకటి పడిపోయింది, కొన్ని పాయింట్స్ కూడా నేను మర్చిపోయి చెప్పలేకపోతున్నాను. దయతో నేను ఫుల్-ఫ్లెడ్జ్డ్ గా వాక్యాన్ని షేర్ చేసుకోలేకపోతున్నాను ఈసారి. దయతో నన్ను క్షమించండి.
దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. ప్రభువు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, ఆ అక్కకు కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. అక్కకు చేరి వచ్చిన మీకు అందరికీ, నన్ను భరించిన మీకు అందరికి కూడా ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకే వందనాలండి చాలా. వందనాలు